జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడున్న ఇక్కడ ఓటర్స్ ఎక్కువ మహిళలే ఉన్నారు కాబట్టి మహిళా ఓటర్స్ అందరు ఎక్కడ ప్రియారిటీ చూపెడితే అక్కడ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో మాగంటి సునీత ఉంది. మరి మాగంటి సునీత ఇప్పటికే వాళ్ళ భర్త చనిపోయారు కాబట్టి ఆమె పైన ఏమైనా సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? సింపతి ఉంటది ఎందుకంటే భర్త చనిపోయినటువంటి ఏ ఆడపిల్లకైనా కొంత సింపతి ఉంటది. అందులో ఏంటంటే కొంతమంది ఇప్పుడు మొన్న కాంగ్రెస్ వాళ్ళు అసలు ఆ రకంగా హేళన చేయొద్దామేను. ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఏడవడం అనేది సర్వసాధారణం. అందరి కుటుంబాలు ఏడుస్తాం, కానీ ఆమె ఏదో రాజకీయాల కోసమే ఏడుస్తున్నది, ఆ సీట్ కోసం ఏడుస్తున్నది అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ కూడా, అంటే ఆయన కూడా ఆల్రెడీ ఎంఐఎం నుంచి పోటీ చేసిండు, అప్పుడు కూడా గెలవలేదు. ఈసారి ఎలాగైనా గెలవాలని ఆయన కూడా సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికి టఫ్ కాంపిటీషన్ ఉంటది అంటారా? అయితే వాస్తవానికి నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ ఉన్న వ్యక్తి, కొంతమంది అతన్ని కూడా కావాలనే కోరుకుంటున్నారు. కానీ నిర్ణయం అనేది ఇప్పుడు నవీన్ యాదవ్ ఏది సునీతమ్మక అనేది పోటీ కాదు. ఇక్కడ పోట్లాడుతున్నటువంటి పంచాయతీ ఏంటంటే అయితే కాంగ్రెసా లేదా బీఆర్ఎస్ అనేటువంటి ఎలక్షన్ జరుగుతున్నది కాబట్టి చెప్పడం కష్టమే. వాళ్ళిద్దరు ఎలక్షన్లు అయితే ఎవరో ఒకరు చెప్పవచ్చు, ఎందుకంటే ఆయన మోపిల్లాడు 10 మందిలో తిరగలుగుతాడు, కొన్ని సాల్వ్ చేయగలుగుతాడు. కానీ ఇక్కడ ఫైట్ విత్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాబట్టి చెప్పడానికి రాదు, బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఎక్కున్నారు. మరి బీజేపీకి ఎలాంటి అవకాశం లేదంటారా? బీజేపీ మన దగ్గర ఇప్పట్లో రాదన్న ఆలోచన, ఎందుకంటే కేంద్రంలో అది ఓన్లీ మోడీ ఎలక్షన్ లో మాత్రమే బీజేపీ ఓట్లు పడతాయి మన దగ్గర తప్ప ఈ లోకల్ ఎలక్షన్ లో బీజేపీ ఎప్పుడు ఓట్లు పడతాయి, తక్కువనే పడతాయి. సో మరి ఇక్కడ నవీన్ యాదవ్ కి మాగంటి సునీత వీళ్ళిద్దరు కదా, వీళ్ళిద్దరిలో నవీన్ యాదవ్ అంటే కొంచెం రాజకీయ అనుభవం ఉన్న ఆయన, సునీతకు చూసుకున్నట్లయితే ఆమె ఇప్పుడు ఫస్ట్ టైం రాజకీయాలకి రావడం. సో మరి వాళ్ళది ఎలా ఉంటది అంటారు? ఇక్కడ వాస్తవానికి ఏంటంటే హైదరాబాద్ అంటే కేటీఆర్ అంటున్నారు, అవునా? సునీతమ్మ వచ్చినా నవీన్ అన్న వచ్చినా హైదరాబాద్ ను ఒక ప్రపంచ పటం నిలబెట్టాలంటే 4-5 లాంగ్వేజ్లు వచ్చి ఉండాలి. మన హైదరాబాద్ కు ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ ఇక్కడ రావాలి, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఉపయోగపడాలి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకే అది అవకాశాలు ఎక్కువ ఉంటే అప్పుడు మనకు నష్టం లేకుండా మన ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. ఈ హైదరాబాద్ లో అది ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ లో మాక్సిమం నాకు తెలిసి అందరు ఎడ్యుకేటెడ్ కాబట్టి హై పొజిషన్ ఉండాలని కోరుకుంటాడు తప్ప కిందకు ఉండాలని ఎవరు కోరుకోరు. కాబట్టి ఓటు వేసేటప్పుడు కూడా చాలా చూసి ఆలోచించి ఓటేస్తారు. ఇక్కడ గాలికి ఎక్కడ పడితే అక్కడ ఏ పల్లెటూరులలో వేసినట్లు ఏమేయరు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం, ఈ హైదరాబాద్ లోకల్లో మొత్తం ఐటీ ఎక్కువ డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ మొత్తం కరెక్ట్ రిజల్ట్ ఇచ్చారు. కాకపోతే మారుమూల ప్రాంతాలలో విలేజ్లలో ఏమైందంటే మీకు 4,000 పింఛన్లు ఇస్తాం, మీకు 10,000 రైతు బంధు బదులుగా